2025 సంవత్సరాన దేవుడు అంతా మనల్ని కాచి కాపాడారు కదా, దేవునికి ఏమన్నా ఇద్దాం అనుకుంటున్నాను. బంగారం ఇద్దామా? వద్దు. వెండి ఇద్దామా? వెండ వద్దు. లేదంటే డబ్బు? డబ్బా? దేవుడే కదా మనకు అన్ని ఇచ్చారు. బంగారం ఆయనే ఇచ్చారు, వెండి ఆయనే ఇచ్చారు, ఆశీర్వాదం ఆయనే ఇచ్చారు, ఉద్యోగం అన్ని ఆయనే ఇచ్చారు. మనం ఆయనకి ఏమి ఇచ్చి రుణం తీసుకోగలము? ఇవి కాదు కానీ దేవుడు మనల్ని అడుగుతున్నారు. ఏంటది? దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నారు. అది మనం ఇవ్వటం వల్ల మనకు ఆశీర్వాదాలు ఉన్నాయి. ఏం ఆశీర్వాదాలు అవి? మనలో ఉన్న పాప హృదయాన్ని తీసేసి పరిశుద్ధమైన హృదయాన్ని, నిర్దోషమైన హృదయాన్ని మనకి ఇస్తారు. కలంకం లేని హృదయాన్ని కూడా మనకి ఇస్తారు. ఆయన ఆత్మను మనకిచ్చి ఆయన ఆజ్ఞలను, కట్టడలను గైకొనడానికి కావలసిన శక్తిని మనకు అనుగ్రహిస్తారు. ఇంకా ఆయన చిత్తంలో మనం స్థిరపరచడానికి ఆయన మన హృదయాన్ని అడుగుతున్నారు. మనకి ఏ లోటు రానివ్వకుండా మనల్ని సుసంపన్నులుగా చేయడానికి ఆయన మన హృదయాన్ని అడుగుతున్నారు. దేవునికి మన హృదయాన్ని ఇస్తే అనేక ఆశీర్వాదాలు ఉన్నాయి. మనకి నూతన హృదయాన్ని ఇస్తారు, తన ఆత్మని ఇచ్చి మనల్ని బలపరుస్తారు, మనల్ని స్థిరపరుస్తారు, మనల్ని సుసంపన్నులుగా చేస్తున్నారు. దేవునికి మన హృదయాన్ని ఇద్దాం. Please subscribe to our channel.